హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నమస్కారం, జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టే వారికి బుద్ధి చెప్పాలంటూ ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రజలు. ఎన్నికల నిర్వహణలో నిర్వర్తించాల్సిన విధులపై పోలింగ్ సిబ్బందికి శిక్షణ. కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందంటూ ఆర్ఓ రంగయ్య వెల్లడి. వైసీపీ ఎన్నికల ప్రచారంకు పెరుగుతున్న మద్దతు. అన్నాబొత్తును గెలిపే లక్ష్యమంటూ నాయకుల వెల్లడి. అక్రమంగా మద్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు. జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదిశేష్ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా 2400 మద్యం కేసులు పట్టివేత. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తోంది. పట్టణంలోని 16వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. తెనాలిలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఎన్నికల ప్రచారానికి పెద్ద సంఖ్యలో ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. 16వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఆలపాటికి వార్డు ప్రజలు తమ సంఘీభావాన్ని తెలిపారు. వార్డులో పర్యటించిన ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ, వార్డులో పర్యటిస్తున్న తనకు మద్దతు తెలుపుతున్న ప్రజల్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. పార్టీ వీడి వెళ్లిన ఇటువంటి వారికి ఎందుకు సీటు ఇచ్చారంటూ వార్డు ప్రజలు బాధపడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆలపాటి తెలిపారు. స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టే వారికి సీటు ఇచ్చారని అంటున్నారని, ఇది ఎంతో దుర్మార్గం, అన్యాయమని చెప్పారు. వార్డులోని ప్రజలకు ఇళ్లు ఇవ్వటం, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్లు కట్టించడం వంటివి అన్ని చేశామని, అయితే స్వార్థం కోసం పార్టీని, పదవుల్ని వీడేవారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని చెబుతూ, పేదవాడి పార్టీ ప్రజల పార్టీ అయిన తెలుగుదేశాన్ని గెలిపించాలని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ని, అసెంబ్లీ అభ్యర్థిగా తనని గెలిపించాలంటూ ఎమ్మెల్యే ఆలపాటి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక కౌన్సిలర్ పార్టీ మారిన మేము పార్టీని వదలం, ఇట్లాంటి వాళ్ళకి ఎందుకు సీట్లు ఇచ్చారని చెప్పి అడుగుతా ఉంటుంటే చాలా బాధాకరంగా ఉంది. తప్పు చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వాళ్ళు ఎన్నికలప్పుడు కనపడుతూ ఉంటారు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళ స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. ఈ వార్డులో అభివృద్ధి కానీ, పట్టాలు కానీ, పెన్షన్లు కానీ, హౌసింగ్ ప్రోగ్రాం కింద ఇళ్ళు కానీ, ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించే విషయంలో కానీ ఎక్కడ ఏది కావాలంటే అన్నీ చేశాం. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన కార్యక్రమం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ఉంది. స్వార్థపూరిత రాజకీయాల కోసమో, స్వప్రయోజనాల కోసమో పార్టీని తాకట్టు పెట్టే కార్యక్రమం ఎప్పుడు కూడా ఈ పార్టీ చేయదు. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం, తగిన బుద్ధి చెప్తాం అని ప్రజలు చెప్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మేము కోరుకునేది అదే. ఈ రోజున ఈ మహావృక్షం కింద ఎంతోమంది జీవించాల్సిన అవసరం ఉంది. ఈ మహావృక్షాన్ని ఏళ్ళు పెకిలించాలన్నా, లేకపోతే కొమ్మలు నరకాలన్నా, ఒక కొమ్మ నరికితే 10 కొమ్మలు పుట్టే వృక్షం ఇది. అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నం పెట్టే చేయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభం కానున్న దృష్ట్యా పోలింగ్ అధికారులు, అసిస్టెంట్ పోలింగ్ అధికారులకి జేఎంజే కళాశాలలో శిక్షణ తరగతులను నిర్వహించారు. రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య నేతృత్వంలో ఎలక్షన్ నియమావళిపై శిక్షణ ఇచ్చారు. తెనాలిలోని మహిళా జూనియర్ కళాశాల జేఎంజేలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణ తరగతులు ఇచ్చారు. ఎన్నికల నియమావళి ఏంటి, ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధులు ఏంటన్నది ఒకరోజు శిక్షణ తరగతిలో తెలియజేయడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య తెలిపారు. మొత్తం 700 మంది పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇస్తున్నామని, వీరిలో 30 మంది గైర్హాజరయ్యారని, వీరిపై చర్యలు తీసుకుంటామని ఆర్ఓ తెలిపారు. ఎన్నికల్లో జరిగే ప్రతి అంశాన్ని కూడా స్క్రీన్పై ప్రదర్శించి విధులు ఎలా చేపట్టాలని తెలియజేయడం జరిగిందని ఆర్ఓ రంగయ్య తెలియజేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలో
ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ క్లాస్ ఇవాళ జరుగుతుంది. పీఓస్కి ఏపీఓస్కి 670 మంది హాజరయ్యారు. వీరందరికీ ఇవాళ ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ట్రైనింగ్ క్లాసు ఈవినింగ్ 5 వరకు కంటిన్యూ అవుతుంది. పైగా ఈవినింగ్ ఇదే టెస్ట్ మీద ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తాం. పీఓస్కి ఏపీఓస్ టెస్ట్ కూడా జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా అందరూ కూడా ఉత్తీర్ణులు అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ క్లాస్. ఇది మళ్ళీ రెండో ట్రైనింగ్ క్లాస్ కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడాను. ఇక్కడ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఎన్నికలు నిర్వహించరు. వీరికి ఎక్కడ పోలింగ్ అటెండ్ అవుతారో కూడా మనకు తెలియదు. డ్యూటీలు ఎక్కడ పడతాయి ఇప్పుడు తెలియదు కూడాను. ఇది ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ క్లాస్ అనమాట. శిక్షణా తరగతులకు తెనాలి, కొల్లిపర్ మండలాల ఎంఆర్ఓలు వెంకటేశ్వర్లు, రమాదేవి హాజరై సిబ్బందికి తగు సూచనలు అందజేశారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమించి మద్యాన్ని అక్రమంగా నిల్వ చేయటం గాని సరఫరా చేసే వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం ఆదిశేషు అన్నారు. తెనాలి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళిని అనుసరించి మద్యం విక్రయాలు జరగాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదిశేషు అన్నారు. అక్రమంగా మద్యం నిల్వ ఉంచడం గాని తరలించడం గాని చేస్తే చర్యలు తప్పవని చెబుతూ జిల్లాలో ఇప్పటివరకు 2400 మద్యం కేసులను పట్టుకోవడం జరిగిందని ఆయన అన్నారు. వీటిల్లో ఒక తెనాలి డివిజన్లోనే 3 షాపులు వారు అక్రమంగా నిల్వ ఉంచిన 1511 కేసులు పట్టుకోవడంతో పాటు షాపుల్ని సీజ్ చేశామని చెప్పారు. అలాగే గుంటూరు, వినుకొండ, పిడుగురాళ్లలో ఒక్కొక్కటి చొప్పున షాపుల్ని సీజ్ చేయడం జరిగిందని అన్నారు. ఇదే విధంగా 77 బెల్ట్ షాపులపై కేసులు పెట్టామని చెబుతూ మద్యం లేని ఎన్నికల నిర్వహణ కోసం తమ శాఖ గట్టిగా కృషి చేస్తోందని జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆదిశేషు తెలిపారు. సమావేశంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణ్ కుమారి పాల్గొన్నారు. గత 5 రోజుల్లో జిల్లా మొత్తం మీద విస్తృతంగా దాడులు జరపడం జరిగింది. ఎవరెవరైతే ఎక్కడెక్కడ అక్రమ నిర్వహణని పెట్టుకున్నారో వాటిని వెలికి తీయడం జరిగింది. ముఖ్యంగా బ్రాందీ షాపుల వాళ్ళే కొన్ని చోట్ల ఎలక్షన్ల కోసం పక్కన దాచి ఉంచిన మద్యాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో జిల్లా మొత్తం మన గుంటూరు జిల్లా మొత్తంలో తెనాలి డివిజన్లో మాత్రం చాలా బాగా చేయడం జరిగింది. ఇప్పుడు దాకా 3 షాపులు సంబంధించిన దాదాపు 1511 కేసులు గుంటూరులో ఒక తెనాలి డివిజన్లోనే స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేయడం జరిగింది. ఈ అక్రమ నిల్వల్ని ఆ షాపులను కూడా సీజ్ చేసి వాటిని లైసెన్స్ సస్పెండ్ చేసాం. మొత్తం గుంటూరు జిల్లా మొత్తంలోకి వస్తే ఇప్పుడు దాకా 2400 కేసులు మద్యాన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారనే కారణంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం, సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా ఇక్కడ తెనాలిలో 3 షాపులు తెనాలి డివిజన్లో, అట్లాగే వినుకొండలో నిన్న ఒక షాపు. ఇవాళ తెనాలి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబతుల శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ 26వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నవరత్నాల పథకాల గురించి వివరిస్తూ ఫ్యాన్కు ఓటు వేయాలంటూ నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. తెనాలి పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నాబతుల శివకుమార్కు మద్దతుగా ఓట్లను అభ్యర్థించారు. ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్లో ఫ్యాన్కు ఓటు వేయాలంటూ నాయకులు ప్రజలను కోరారు. వైసీపీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని, అన్ని రంగాల వారికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన తెనాలి ప్రాంతం అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా అన్నాబతుల శివకుమార్ గారికి ఓటేసి, జగన్ గారికి ఓటేసి గెలిపించాలి. ఈ వార్డులో ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఉండడం వలన, ఎక్కువ మంది ఉండటం వలన ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు చెప్పుకుంటూ ఓట్లాడడానికి. తెనాలి చెంచుపేటలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. పట్టణంలోని అమరావతి కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరుగుతున్న ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవాలయంలో శాస్త్రోక్తంగా విశేష పూజలు జరుగుతున్నాయి. పంచాంగం రామానుజాచారి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని తమ భక్తి తత్పరతను చాటుకుంటున్నారు. 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివార్లకు విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించింది. భగవద్భక్తులందరూ కూడాను శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి మంగళాశాసనములు చెంచుపేట అమరావతి ఫ్లాట్స్లో వేంచేసినటువంటి శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు సాయంత్రం నుంచి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 6 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణంతో ప్రారంభించుకుని
విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాసూత్రధారణ ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అనంతరము అఖండ దీపారాధన మరియు అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం జరిగాయి. అంకురార్పణ కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం పూర్తయింది. రేపటి రోజున ఉదయం 7 గంటలకు స్వామివారికి విశేష అర్చన, నివేదన అనంతరము 8 గంటల నుంచి యాగశాలలో ద్వారతోరణ ధ్వజకుంభారాధనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో స్వామివారికి ధ్వజారోహణ. తెనాలి మండలం జగడగుంటపాలెంలో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన సరళాదేవిని ఘనంగా సత్కరించారు. తెలుగుదేశం ప్రభుత్వం పద్మశాలి సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంతేకాక చేనేతకు సంబంధించి అలాగే చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం అనేకం చేపట్టిందని చెబుతూ కార్పొరేషన్ ద్వారా పద్మశాలీల అభ్యున్నతికి మరింతగా అభివృద్ధి జరిగేలా కార్పొరేషన్ చైర్మన్ సరళాదేవి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి కోరారు. బీసీల్లో కూడా పద్మశాలీలు అంటే నెంబర్ 1, 100కి 100% తెలుగుదేశం పార్టీతో ఉండేది ఎవరైనా పద్మశాలి. మనం గతంలో కూడా శారదని ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయించాం. మీ అందరికి గుర్తుందో లేదో. శారద గారిని 2 సార్లు ఇక్కడ పోటీ చేస్తే ఒకసారి గెలిపించాం, ఇంకోసారి మనమే ఓడించాం సరిగ్గా పనిచేయక. అందుకని ఎప్పుడు కూడా పార్టీ అనేది ఇవాళ పట్టుదలతో పనిచేయాల్సిన వ్యవహారం. పార్టీని బతికించుకోవాలి, మనం బతకాలి. పార్టీకి నష్టం జరగకుండా చూడాలి. మనం ఈ రోజున ఆ రకంగా పార్టీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని మళ్ళీ మీకు చెప్తా ఉన్నాను, ఈ పార్టీకి పట్టుకొమ్మలు మీరు, ఈ పార్టీకి వెన్నెముకలు మీరు, ఈ పార్టీ మీరే ఈ పార్టీ. అందుకనే ఈరోజు మీ అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో. తదనంతరం చైర్మన్ సరళాదేవిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో దివి హేమంత్ కుమార్, జొన్నాదుల మహేష్, రామనాథ రామారావు, గుంటి వెంకట్, డోగుపర్తి విజయ్, బట్టు రతన్ బాబు, పంచుమర్తి భాస్కర్, రాచాబత్తుని విజయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ తెనాలి అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ని అధిష్టానం ప్రకటించడంపై ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ నినాదాలు చేశారు. తెనాలి వైసీపీ అభ్యర్థిగా అన్నాబత్తుని శివకుమార్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ప్రకటించడంతో ఆ పార్టీ నాయకులు సంతోష సంబరాలు జరుపుకున్నారు. కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున బాణసంచా కాల్చుతూ మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నాబత్తుని శివకుమార్ గెలిపే ధ్యేయంగా తామంతా శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మోదుగోల వేణుగోపాల్ రెడ్డిని ప్రకటించారని, ఇద్దరూ విజయ దుందుబిని మ్రోగిస్తారని ఆయన తెలిపారు. కార్యకర్తలు ఇప్పటి వరకు నాయకుడు చేసినటువంటి కృషి, ఈ రోజు నుంచి మేము కార్యకర్తలు చేసేటువంటి కృషి, మా కృషిలో 100కి 100 పాళ్ళు శక్తి వంచన లేకుండా పనిచేసి శివన్న గెలిపే జయంగా మేము ఆర్నిశలు పనిచేసి శివన్నని 29,000 పైచిలుకుతో గెలిపించేటువంటి బాధ్యతని కార్యకర్తలందరూ తీసుకున్నటువంటి నిర్ణయం. దీనికి తోడు మనకి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా మోదుగోల వేణుగోపాల్ రెడ్డి గారు ప్రకటించడం, ఇక్కడ బలబలాల్లో ఎంత శక్తిగా ఉన్నటువంటి ఇద్దరు కూడా బలమైనటువంటి వ్యక్తులు. గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో దుదంబి మోగించేటువంటి శక్తితో మీరు మన మోదుగోల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా కృషి, ఆయన కార్యాలయం కూడా బురిపాలెం రోడ్లో నిర్మించడం జరుగుతుంది. ఎక్కడా కూడా దీంట్లో అధికార ప్రతినిధి తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ అన్నాబత్తుని శివకుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ఆయన గెలుపును కానుకగా అందిస్తామని చెప్పారు. భవిష్యత్ కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిందనే దానికి చిన్న ఉదాహరణ ఈ రోజున సీట్ల అనౌన్స్మెంట్లో అన్ని వర్గాలను కలుపుకొని ముఖ్యంగా కాపులకు ఎక్కువ సీటు ఇవ్వటం చాలా ఆశించదగ్గ విషయము. మరి భవిష్యత్ కాలంలో వైఎస్ఆర్ పార్టీకి అందరూ ఐక్యతగా ఉండి అన్ని కులాలను కలుపుకొని తెనాలి విజయానికి ఆల్రెడీ విజయం అనేది డిసైడ్ అయిపోయింది. మెజార్టీ కోసం ముందుకెళ్తామని
అదేవిధంగా ఎంపీ అయిన వేణుగోపాల్ గారిని కూడా అత్యధిక మెజార్టీలో గెలవడం కోసం మేము కృషి చేస్తామని మనసా వాచ కర్మన మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా శివకుమార్ కుమారుడు సత్యనారాయణకు నాయకులు అభినందనలు తెలిపారు. తదనంతరం నాయకులు కార్యకర్తలు మిఠాయిలు పంచుకుంటూ శివకుమార్కు జేజేలు పలికారు. కార్యక్రమంలో తాడిబైన రమేష్, అక్కిదాసు కిరణ్ కుమార్, తట్టుకుళ్ల అశోక్ యాదవ్, కటారి హరీష్, మన్నవ ప్రభాకర్, అడుసుమల్లి శ్రీనివాసరావు, కాళిదాస్ వెంకటేశ్వరరావు, చింకా సురేష్, చెరుకుల సురేష్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సొంత ఇల్లు లేని పేద బ్రాహ్మణులు తమ పితృ కార్యక్రమాలు జరుపుకునేందుకు చేపట్టిన విప్ర ధర్మస్థలి భవనాన్ని ఆచార్య పిరాట్ల నారాయణమూర్తి వెంకటరమణ దంపతులు ప్రారంభించారు. ఎన్నో దశాబ్దాల కాలంగా పేద బ్రాహ్మణులు పడుతున్న ఇబ్బందులు విప్ర ధర్మస్థలితో తీరినట్లు కమిటీ తెలిపింది. తెనాలి పట్టణంలోని చినరావూరులో గల జంపని డొంకనందు వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య నేతృత్వంలో విప్ర ధర్మస్థలి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఆచార్య పిరాట నారాయణమూర్తి దంపతులు వేదమంత్రాల నడుమ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షులు ఏ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేద బ్రాహ్మణులు సొంత ఇళ్లు లేక చిన్న చిన్న ఇళ్లలో పితృ కార్యక్రమాలు జరుపుకోలేకపోతున్నారని చెప్పారు. వీరి కోసం వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య నేతృత్వంలో బ్రాహ్మణుల నుండి సేకరించిన విరాళాలతో ఈ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. వేలాది మంది బ్రాహ్మణులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. తాడేపల్లి సూరిబాబు అకుంఠిత దీక్షతో కనీసం ఒక సంవత్సరంన్నర ఈ ఇల్లు అనేది వదిలేసి దీని మీదే ఉండి ఈ చందాలు గిందాలు పోగు చేయటం, ఈ కన్స్ట్రక్షన్ చేయటం అన్నీ అతను ఇంకొక కార్యక్రమం అనుకోకుండా ఈ తెనాలి బ్రాహ్మణుల కోసం ఈ చిరకాల కోరిక నెరవేర్చేందుకు చాలా కృషి చేశారు. వారి తోడు మా కార్యవర్గ సభ్యులు దక్షిణామూర్తి గారు, నారాయణ వేణుగోపాలు, ప్రసాద్ గారు, కామేశ్వరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, అట్లాగే ఇతర సంస్థలు, ధార్మిక సంస్థలు వాళ్ళందరూ మాకు సాయం చేశారు. ముఖ్యంగా కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ పితృ కార్యక్రమాలు జరుపుకునేందుకు ఇటువంటి భవనం లేక ఎంతో మంది బ్రాహ్మణులు ఇబ్బందులు పడ్డారని, బ్రాహ్మణులందరూ కలిసి భవనాన్ని నిర్మించుకోవడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా ఎంతో కాలంగా ఈ అపరకర్మశాల లేకపోవడం వల్ల ఇబ్బందులను అధిగమించి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 1 కోటి రూపాయలతో నిర్మించిన ఈ భవనాన్ని తెనాలి బ్రాహ్మణులందరికీ వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య వాళ్ళు సమన్వయంగా అర్పిస్తున్నామని కమిటీ సభ్యులు నారాయణ వేణుగోపాల్ మాట్లాడుతూ తెనాలి ప్రాంతాల్లో 15,000కు పైగా బ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయని, వీరిలో చాలా మంది సొంత ఇల్లు లేని పేద బ్రాహ్మణులు ఉన్నారని చెప్పారు. విప్ర ధర్మస్థలి ఏర్పాటుకు దాతలు ఎంతో మంది సహకరించారని చెబుతూ శ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామి వారి ఆశీస్సులతో ఇది ప్రారంభించుకోవడం జరిగిందని వేణుగోపాల్ చెప్పారు. తరతరాలుగా ఎంతో మంది పెద్దల యొక్క ఆశయంతో వారిచ్చిన సలహాలు సూచనల మేరకు విప్ర ధర్మస్థలి సర్వహంగులతో అందరికీ ఉపయోగపడే విధంగా సర్వీస్ మోటివ్తో ఇక్కడ నిర్మాణం చేశాము. అందరూ ఉపయోగించుకుని ప్రతి వారికి కూడా ఎటువంటి విధమైన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ సందర్భంగా మోక్ష దర్శిని, దానం యొక్క వైశిష్ట్యం, విప్ర ధర్మస్థలి విజయ సంచిక పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎం చంద్రమౌళి శాస్త్రి, మైలవరపు సత్యనారాయణ సిద్ధాంతి, భువనగిరి వెంకట సుబ్రహ్మణ్య సిద్ధాంతి, విష్ణుమట్ల సత్యనారాయణ ఘనాపాటి, ములుకుట్ల బ్రహ్మానంద శాస్త్రి, విఎల్ఎండి భట్టాచార్యులు తదితరులను సత్కరించారు. తదనంతరం బ్రాహ్మణ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆయన సోదరి వల్లూరు సామ్రాజ్యం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 35వ వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ గెలుపు కోరుతూ గంగానమ్మపేటలో ఎన్నికల ప్రచారాన్ని శివకుమార్ సోదరి నిర్వహించారు. నవరత్నాల పథకాల గురించి వివరించిన కరపత్రాలను పంచుతూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆలమూరు విజయలక్ష్మి కుమారి, దొడ్డక సీతామహాలక్ష్మి, మాజీ కౌన్సిలర్ ఎలవర్తి గీత, ఐ విజయకుమారి, కె నిర్మల, జి హేమలత, కన్య, హరిత, జి శివకిరణ్, ఐ నాగార్జున, శ్రీనివాసరెడ్డి, జి హరేరాం, ఏ ఫణిలు పాల్గొనగా ఏలూరు శేషగిరిరావు ప్రచారాన్ని పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రతి ఆదివారం చిన్న చిన్న షాపులు పెట్టుకుని జీవనం సాగించే చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించి 20 సంవత్సరాలు కావడంతో పేద వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్మా గాంధీ సేవాశ్రమంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. సండే మార్కెట్ యూనియన్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ సేవాశ్రమంలో వయోవృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు ముద్రబైన శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు 20 వసంతాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
అసోసియేషన్ అధ్యక్షులు ముద్రబైన శ్రీనివాసరావుని సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ సండే మార్కెట్ 20 సంవత్సరాలు అయింది. ఈ వార్షికోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం పెట్టాం. అలాగే ఈ సండే మార్కెట్ని ప్రజలందరూ మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. కార్యక్రమంలో ఎంఎస్వి ప్రసాద్, వెంకటేశ్వరరావు, మణికంఠ, సిహెచ్ నాగేశ్వరరావు, స్టాలిన్, ప్రభావతి, సురేష్, ముద్దభక్తుని రమణయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే కుమార్తె డాక్టర్ అమూల్య 29వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అమూల్య విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ తమ తోడ్పాటును అందించాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కుమార్తె డాక్టర్ అమూల్య తన ప్రచారాన్ని నిర్వహించారు. 29వ వార్డులోని ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. డాక్టర్ అమూల్య ఎన్నికల ప్రచారానికి ప్రజల నుండి మంచి స్పందన లభించింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే తిరిగి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని డాక్టర్ అమూల్య ఓటర్లను కోరారు. కార్యక్రమంలో జి యోజిత, జి సౌమిద, ఆర్ దీపిక, కృష్ణవేణి, కె శ్రావణి, ప్రియబాంధవి, ఎన్ ప్రియ, ఆర్ కృష్ణమోహన్, ఎస్ హరికృష్ణ, ఏ సాయిలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆర్పీఎం క్లబ్ ఆవరణలో 26 నుండి 32 వార్డులకు చెందిన టీడీపీ కార్యకర్తలకు దశ నిర్దేశించారు. తెలుగుదేశం పార్టీ విజయానికి టీడీపీ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలని ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ హాల్లో 26వ వార్డు నుండి 32వ వార్డు వరకు జరిగిన కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఆలపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఓడించాలని, రాష్ట్రంలోని విపక్ష పార్టీతో పాటు తెలంగాణలోని కేసీఆర్, కేంద్రంలోని బీజేపీలు కుటిల పన్నాగాలు పన్నుతున్నాయని, వీటిని తరిమికొట్టేలా కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఏప్రిల్ 11 వరకు కార్యకర్తలు, నాయకులు అవిశ్రాంతంగా టీడీపీ కోసం పనిచేసి తెలుగుదేశం విజయానికి తోడ్పడాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పోలవరం జాప్యం అయింది. అంత పెద్ద ప్రాజెక్టు కట్టాలంటే తాత్కాలికంగా దూరదృష్టితో కృష్ణానది జలాలు మనకు వచ్చే పరిస్థితి లేదు. గోదావరి జలాలని పట్టిసీమ ద్వారా తెచ్చుకున్నట్లయితే ఎంత గోల్ చేశారు. 9 నెలల్లో నేను పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొస్తానని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బయట అన్ని రకాలుగా కూడా ఆయన చెప్తా ఉంటే 11-12 గంటల తర్వాత కానీ నువ్వు పత్రికా ప్రకటనకి లేకపోతే ఇంకోటి ఇచ్చుకుంటా మెల్లింగా 5ంటికి వచ్చావంటే పులివెందల నువ్వు దోచుకున్న డబ్బు చాలా ఉంది కదా. లేకపోతే హెలికాప్టర్ దొరకదా, క్లియరెన్స్ దొరకదా? నువ్వు గంటలో ఉండాలి అక్కడ. ఎందుకంటే స్వయంగా నీ బాబాయ్, తండ్రి తర్వాత తండ్రి, ఆ బాబాయిని అరాచకం చేసి నువ్వు వచ్చావు ఎంపీగా. ఆ బాబాయిని తప్పించి వచ్చావు నువ్వు ఎంపీగా. ఆ బాబాయ్ ఆ రోజు మీ నాయన బతుకున్నప్పుడు నేను తప్పుకోను అంటే నీకు అసలు రాజకీయమే లేదు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత నష్టం చేస్తా ఉన్నాను ఈ పార్టీకి. ఇవాళ నేను చెప్తా ఉన్నా, ప్రతి కార్యకర్త మీరు ఆలోచన చేయాల్సింది. వాళ్ళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తామన్నారో, ఓటు వేసేవాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేసినట్టు కాదు. ఎవరైతే ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి నిరోధకాలుగా బయలుదేరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా నిరంతరం ఈ రాష్ట్ర నాయకత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించే బీజేపీ పార్టీ ప్రభుత్వానికి ఓటేసినట్టుగా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాను. టీడీపీ పట్టభద్రుల జిల్లా అధ్యక్షులు రావి సూర్యకిరణ్ తేజ అధ్యక్షత వహించి మాట్లాడుతూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే ఆలపాటికి గెలుపునందించాలని అన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎంత అవసరమన్నది రాష్ట్ర ప్రజానీకానికి అర్థమైందని, ఇటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు నిష్ఠగా పనిచేయాలని కోరారు. వైసీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైసీపీ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజకీయాల్లో ఇలాంటి పార్టీలను ప్రోత్సహించవద్దని రావి సూర్యకిరణ్ తేజ అన్నారు. వారిని అఖండ మెజారిటీతో ఈ ప్రాంతం నుంచి శాసనసభకు పంపించాలనే సదుద్దేశంతో వీరందరూ కూడా వారి నాయకత్వాన్ని బలపరచడంలో భాగంగా ఈరోజు వారి ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు చేరినటువంటి యువకులను స్ఫూర్తిగా తీసుకొని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామం నుండి కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం పెద్ద ఎత్తున యువత తరలి రావాలని కోరుకుంటా ఉన్నాము. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది
స్వయంగా మనం గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాము. ఏ విధమైనటువంటి హత్యా రాజకీయాలను వారు ప్రేరేపిస్తూ ఉన్నారు. స్వయాన వారి బాబాయ్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ అయినటువంటి వివేకానంద రెడ్డి గారు మరణించితే ఇంతవరకు దానికి కారణాలు కుటుంబ సభ్యుల ఉండి కూడా దానికి కారణాలు తెలుసుకోలేకపోవడం. సమావేశంలో సౌపాటి కిరణ్, రావి కృష్ణమోహన్, కుద్దూస్, వీరవల్లి మురళి, రావి సుబ్బారావు, షేక్ జానీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కొలకలూరుకు చెందిన తెలుగు బాప్టిస్టు చర్చి మాజీ సెక్రటరీ సుద్దపల్లి జాన్ బాబు మిత్ర బృందం టీడీపీలోకి చేరింది. ఎమ్మెల్యే ఆలపాటి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ సందర్భంగా సుద్దపల్లి జాన్ బాబు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలి అంటే చంద్రబాబు నాయుడు తిరిగి మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నదే తమ ఆశయమని అన్నారు. అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విజయాన్ని అందించి ఈ ప్రాంత సంక్షేమం అభివృద్ధిని పెంపొందించాలన్నదే తమ ఆలోచన అని అన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలోకి చేరడం జరిగిందని జాన్ బాబు తెలిపారు. మరి మా కుటుంబాలు ఎప్పటి నుంచో గతంలో వైసీపీలో కాంగ్రెస్లో పనిచేసి ఉన్నాము. మరి ఆ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాల్లో కూడా మాకు అభివృద్ధి అనేది కనపడలేదు. మరి ఈ సంవత్సరం దాదాపు చాలా వరకు మా కొలకలూరు చాలా అభివృద్ధి చెందింది తెలుగుదేశం ప్రభుత్వంలో. దానికోసం మరి ఈరోజు వైసీపీ కాదనుకుని టీడీపీలో జాయిన్ అవడానికి మా కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబం వాళ్ళందరితో మాట్లాడుకుని మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో పనిచేయాలన్న ఆలోచనతో కుటుంబాల వాళ్ళందరం తీసుకుని రావడం జరిగింది. దాదాపుగా 60-70 మందిని ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి వల్లే ప్రజల నుండి మద్దతు ఎంతగానో లభిస్తోందని చెప్పారు. రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రభాగాన ఉండాలి అంటే తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాలన్న వారి ఆకాంక్షకు కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం సుద్దపల్లి జాన్ బాబు నాయకత్వంలో చేరిన వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇట్లా మనకు ప్రతిదీ కూడా ఏది అవసరమైతే పేదవాడికి విద్య దగ్గర నుంచి వైద్యం దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర నుంచి ఇట్లా అన్ని అంశాలను కూడా సహాయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఓటేయకూడదు, ఇతరులకి ఎందుకు ఓటేయాడని చెప్పి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఒక్కసారి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. మీరు ఆలోచించడమే కాకుండా మీ పక్క వాళ్ళకు కూడా ఇన్ని చేస్తున్నటువంటి నాయకుడికి మనం ఎందుకు ఓటు చేయకూడదు, మనకెవరు ఇంతవరకు ఈ రకమైన సహాయ సహకారాలు అందించారా, ఇది మనం చేయాల్సింది, చెప్పాల్సింది. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి మనకేం చేశాడు అనేది ఒకసారి ఆలోచించండి. అంటే పొరపాటున ఎలక్షన్ అని చెప్పి వాళ్ళు ఆపితే చూసా మేము చెప్పింది నిజమే కదా అని చెప్పి చెప్పడానికి ప్రయత్నం. అంటే ఈ రెండింటికే ఏది అడ్డంకులు లేవు, కోడ్ రాలా, రెండు వచ్చేసినాయి. ఎలక్షన్ 11వ తారీఖు, అది 5వ తారీఖు. ఎప్పుడు చెక్ వేసింది డేటు 8వ తారీఖు, 5వ తారీఖులే. నాకు బాగా గుర్తుంది, డబ్బులు తీసుకునేదాన్ని నీకు గుర్తులేవు. 5వ తారీఖు వేస్తే ఏదైనా 4 రోజులు 5 రోజులు లేటు ఆ 11వ తారీఖు అంటే అది దాన్ని అడ్డం పెట్టడానికి ప్రయత్నిస్తాను. అంటే ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పడానికి ఏదో ఒకటి ఎతుకుతూ ఉన్నారు, ఏదో ఒకటి విమర్శ చేయడానికి ఎత్తుతూ ఉన్నారు. ఇవాళ చంద్రన్న బీమా మేనిఫెస్టోలో పెడతా ఉన్నాం, 5 లక్షల రూపాయలు మామూలుగా చనిపోతే. ఇదే విధంగా 32వ వార్డు నుండి జగదీష్ ఫ్రెండ్స్ నేతృత్వంలో 18 మంది యువకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆలపాటి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా నందివెలుగు గ్రామం నుండి మోజెస్ యూత్ ఆదివారం టీడీపీలోకి చేరింది. కె ప్రకాష్, రాంబాబు, సురేంద్ర, శామ్యూల్, శ్రీకాంత్, జోసెఫ్లు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో చేరారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వార్థం కోసం పార్టీని తాకట్టు పెట్టే వారికి బుద్ధి చెప్పాలంటూ ఎమ్మెల్యే ఆలపాటి పిలుపు. ప్రచారానికి మద్దతు తెలుపుతున్న ప్రజలు. ఎన్నికల నిర్వహణలో నిర్వర్తించాల్సిన విధులపై పోలింగ్ సిబ్బందికి శిక్షణ. కట్టుదిట్టంగా ఎన్నికల నిర్వహణ ఉంటుందంటూ ఆర్ఓ రంగయ్య వెల్లడి. వైసీపీ ఎన్నికల ప్రచారంకు పెరుగుతున్న మద్దతు. అన్నాబత్తును గెలిపే లక్ష్యమంటూ నాయకుల వెల్లడి. అక్రమంగా మద్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు. జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదిశేష్ వెల్లడి. జిల్లా వ్యాప్తంగా 2400 మద్యం కేసులు పట్టివేత.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి.